మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మన వంటింట్లో దొరికేటటువంటి, మనం వంటింట్లో ఉంచుకునేటటువంటి ఈ దినుసులతో అనేక చక్కని ఔషధాలను తయారు చేసుకొని అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ విషయాల్ని ఈ ఫుడ్ ఫార్మసీ సిరీస్లో మనం తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది మనం రోజువారీగా వాడుకునే ఒక పదార్థం. ఇదే ఉల్లిపాయ. ఉల్లిపాయలో దాగున్న అద్భుతమైన ఔషధ రహస్యాల్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. మూర్ఛలు, ఈ ఎపిలెప్టిక్ ఫిట్స్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఎపిలెప్సీతో బాధపడేటప్పుడు ఫిట్స్తో ఉన్న రోగిని చుట్టూ ఉండి చాలామంది చోద్యం చూస్తూ ఉంటారు. ఏం చేయాలో కాళ్ళు చేతులు ఆడవు. కానీ ఇలాంటి సందర్భాల్లో మీరు ఈ నీరుల్లిపాయని వాడచ్చు. నీరుల్ని గబగబా దంచి రసం తీయండి. ఈ రసాన్ని ఇలాగ ఇంకు ఫిల్లర్తో కానీ ఐ డ్రాపర్తో తీసుకొని ముక్కులో 2-3 చుక్కలు వేస్తే చాలు. ఆ ఘాటుదనానికి మూర్ఛ నుంచి ఈ బాధితులు తేరుకుంటారు. తర్వాత మీరు వైద్య సహాయం కల్పించవచ్చు. ఇక ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. స్కూల్ పిల్లల్లో చూస్తూ ఉంటాం. అంటే ఈ నోస్ ప్లక్కింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీంతో ఆ పొక్కు తీసేటప్పుడు లిటిల్స్ ఏరియాలో బ్లడ్ వెజల్స్ సూపర్ఫిషియల్గా వచ్చి అక్కడి నుంచి రక్తం కారుతుంది. ఇలా ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు చూడటానికి భయానకంగా ఉంటుంది, కానీ పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు. దీనికి కూడా ఈ ఉల్లి బాగా పనిచేస్తుంది. నీరుల్లిపాయ రసాన్ని ముక్కులో పిండాలి. పిండితే ముక్కు నుంచి రక్తం కారటం అనే సమస్య తగ్గుతుంది. అయితే ఇలాగ ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు చాలామంది తెలియక పడుకోబెడతారు. పడుకోబెడితే ఆ రక్తం మింగి అది లోపలికి వెళ్ళి కల్లోలపరిచి ఇంకా వాంతులు అవ్వటం ఇలాంటివి జరుగుతాయి. పైగా ఎంత రక్తం కారుతుందో మనకి తెలియదు. కాబట్టి బాధితుడిని ఎప్పుడు కూర్చోబెట్టాలి. వీలైతే తలని బాగా ముందుకు వంచి కూర్చోబెట్టి గట్టిగా నోస్ పించింగ్ అంటే గట్టిగా అదేం పడితే ముక్కుని ఆ రక్తస్రావం ఆగుతుంది. ఆ తర్వాత ఈ లోపే ఈ ఉల్లిపాయ రసాన్ని ముక్కులో పిండితే మంచి ఫలితం ఉంటుంది. స్టిప్టిక్లా పనిచేస్తుంది. ముక్కు నుంచి రక్తం కావడం అన్న సమస్య దీంతో తగ్గుతుంది. అలాగే రక్తస్రావాలు కానీ, ఆకలి తగ్గటం కానీ, నీళ్ళ విరేచనాలు కానీ ఇలాంటి రకరకాల సమస్యల్లో ఈ ఉల్లి ఉపయోగపడుతుంది. నీరుని పచ్చిదాన్ని కానీ లేదా ఉడికించిన దాన్ని కానీ తింటూ ఉండాలి. దీంతో ఈ అధిక రక్తస్రావం తగ్గుతుంది, ఆకలి పుడుతుంది. దీంతో నీళ్ళ విరేచనాలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. అలాగే ఉల్లి ఎక్కిళ్ళను కూడా తగ్గిస్తుంది. ఎక్కిళ్ళు బాధితులకి ఇబ్బందే, పక్కన వాళ్ళకి కూడా ఇబ్బందే. ఎక్కిళ్ళలో ఉల్లిని ఎలా వాడాలి అంటే ఉల్లిని దంచి రసం తీయండి. దీన్ని ఒక నస్యంలాగా పీల్చాలి. దీంతో ఎక్కిళ్ళు తగ్గుతాయి. అలాగే ఎగశ్వాస కూడా తగ్గుతుంది. ఇంకా యంగ్స్టర్స్లో శుక్ర నష్టం జరుగుతూ ఉంటుంది. నాక్టర్నల్ ఎమిషన్స్, అలాగే మేహ ఉడుకులు, మతి భ్రమణం, మూర్ఛలు ఇలాంటి వాటన్నిటిలోనూ నీరుల్లి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయల్ని ముక్కల కింద తరిగి కానీ లేదా యాజిటీజ్గా గడ్డల రూపంలో కానీ నేతిలో వేయించండి. అంటే ఉల్లి ముక్కలనైనా నేతిలో వేయించవచ్చు. లేదు యాజిటీజ్గా చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే నేతిలో కలిపి వాటిని వేయించండి. తర్వాత పంచదార లేత పాకం పట్టండి. ఇప్పుడు ఇది ఎంత ఉంటుందో అంత మొత్తానికి సమం తేనె కలిపి నిల్వ ఉంచుకోండి. అంటే నేతిలో వేయించినటువంటి ఉల్లిపాయలకి తేనె కలిపారు, నిల్వ చేసుకున్నారు. ఉదయం సాయంత్రం దీన్ని తింటూ ఉండండి. దీంతో ఆ మేహపు ఉడుకులు తగ్గుతాయి, శుక్ర నష్టం తగ్గుతుంది, వీర్య పుష్టి కలుగుతుంది. మతి భ్రమలు, మూర్ఛలు ఇలాంటి వాటిలో కూడా అమోఘంగా పనిచేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే తేలికాట్లో ఉల్లి ఉపయోగం అంతా ఇంత కాదు. నిర్జన ప్రదేశాలలో వైద్య సహాయం అందినంత దూరంలో చాలామంది ఉంటూ ఉంటారు. ఇలాంటప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండరు, మందులు అందుబాటులో ఉండవు. కానీ ఉల్లి అందుబాటులో ఉంటుంది. తేలిగుట్టిన చోట ఆ నీరుల్లి రసాన్ని రుద్ది ఒక తెల్లగుడ్డని దీన్ని ఒత్తిగా చేసి నిప్పంటించి ఎక్కడైతే ఉల్లిపాయని మర్దించారో ఆ చోట వేడి తగిలేటట్టు చూపించాలి. దీంతో ఆ తేలు విషం తగ్గుతుంది. నీరుల్లి రసానికి యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఆ తేలు గుట్టిన చోట రాయండి. దీంతో ఆ విష తీవ్రత తగ్గుతుంది. ఆ తర్వాత మీరు ఫస్ట్ ఎయిడ్ కల్పించవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా తేలు కుడితే అప్పుడు ఏం చేయాలి? ఈ నీరుల్లిపాయను ప్రయోగించాలి. తేలు కుట్టిన చోట నీరుల్లి రసాన్ని అద్ది ఆ తర్వాత ఒక తెల్లగుడ్డని కాల్చి ఆ వేడి తగిలేలాగా చూపించాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ నూరిల్లి రసానికి యూకలిప్టస్ ఆయిల్ని కూడా కలిపేసేసి ఆ పైన పూసి కాస్త మర్దన చేయండి.
విషం తీవ్రత తగ్గుతుంది. ఇక మూత్రపిండాల్లో రాళ్ళు తయారైనా, మూత్రంలో మంట ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఉల్లి ఉపయోగపడుతుంది. నీరుల్లిపాయలు, అలాగే కొండపిండి చెట్టు వేళ్ళు, పాషాణ భేది అంటారు. ఈ రెండిటి తాలూకు కషాయం తాగితే మూత్రంలో రాళ్ళు కరిగి పడిపోతాయి. నీరుల్లిపాయలని కషాయం ఎలా తయారు చేయాలి అంటే, నీరుల్లిపాయలు తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఈలోపు అదే కషాయానికి కొండపిండి చెట్టు వేళ్ళను కూడా వేయండి. రెండింటిని బాగా మరిగిస్తే మీకు స్ట్రాంగ్ డికాక్షన్ తయారవుతుంది. దీన్ని తాగితే మూత్రంలో రాళ్ళు కరిగి పడిపోతాయి. రోజువారీగా చేస్తూ ఉండాలి. అలాగే మూత్రంలో మంట కూడా తగ్గుతుంది. ఇక ఆల్బుమినూరియా అంటే మూత్రంలో తెలుపు పోతూ ఉంటుంది కొంతమందికి. ఇలాంటి సందర్భాల్లో కూడా నీరుల్లి ఉపయోగపడుతుంది. నీరుల్లి రసంలో యాలకుల గింజల పొడి కలపండి. నీరుల్లి రసం మీకు తీయటం తెలుసు కదా, ముక్కలుగా తరిగి గ్రైండర్లో వేసి గుజ్జుగా చేసి పిండితే నీరుల్లి రసం వస్తుంది. ఈ రసానికి యాలక్కాయల లోపల గింజలు ఉంటాయి కదా, వాటిని పొడి చేసి కలపాలి, తాగేయాలి. దీంతో మూత్రంలో తెల్లటి పదార్థం పోవడం అన్న సమస్య తగ్గుతుంది. అలాగే రేచీకట్లో కూడా నీరుల్లి ఉపయోగపడుతుంది. నీరుల్లి రసం తీసి 1 లేదా 2 చుక్కలు కంట్లో వేస్తే ఆ కన్నీటిని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. గోంగూర పులుసు, అన్నం ఇలాంటి పచ్చం కింద ఇస్తే వీటిలో ఉండేటువంటి విటమిన్ సి ఉపయోగపడుతుంది. అలాగే దంత రోగాలు, వీటిల్లో కూడా నీరుల్లి ఉపయోగపడుతుంది. నీరుల్లిపాయకి రంధ్రం చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఈ రంధ్రంలోకి కొద్దిగా పటికని వెలిగారాన్ని పెట్టండి. ఈ పటిక వెలిగారం ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతాయి. నీరుల్లిపాయకి రంధ్రం చేసి తొలిచి ఆ రంధ్రంలో పటికని వెలిగారాన్ని పెట్టి రంధ్రాన్ని మూసేసి ఉడికించండి బొగ్గులలో, కొమ్ములో. ఇప్పుడు ఆ తర్వాత ఉడికినటువంటి ఈ ఉల్లిపాయని తీసి కలవంలో వేసి నూరండి. అప్పుడు ఏమవుతుంది, మీకు అది ఒక బొగ్గు పొడిలాగా అవుతుంది. దీంతో పళ్ళు తోముకోండి. అన్ని రకాల దంత రోగాలు దీంతో తగ్గుతాయి. అలాగే అసలైన ఉపయోగం నీరుల్లికి ఒకటి ఉంది, వడదెబ్బని తగ్గిస్తుంది. మన ఇండియాలో చాలా కామన్ కదా. ఈ నీరుల్లిపాయల్ని సన్నగా సగానికి కోయండి. కోసి దీన్ని మామిడిపైన వేసుకొని ఒక గుడ్డతో కట్టుకోండి, లేకపోతే మామిడిపై పెట్టి టోపీ పెట్టుకోండి. అంటే నీరుల్ని కట్ చేసి సగానికి దాన్ని మామిడిపై పెట్టి, అది అక్కడ ఉండాలి కాబట్టి ఒక గుడ్డతో కట్టుకోవచ్చు, లేదా టోపీతోటి దాన్ని అట్లాగే ఉంచవచ్చు ప్లేస్లో. అప్పుడు మీరు ఎంత ఎండలో ప్రయాణం చేసినా కానీ వడదెబ్బ తగలదు. అలాగే సెగగడ్డలను కూడా నీరుల్లి తగ్గిస్తుంది. నీరుల్లిపాయలను ఉడికించండి. ఉడికిచ్చేసేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఉడికిన నూరిల్లుని మెత్తగా పేస్ట్ లాగా చేయండి. నీరుల్లిపాయ పేస్ట్ అవుతుంది. దీన్ని ఎక్కడైతే మీకు గడ్డలు తయారయ్యాయో సెగ్గడ్డలు అక్కడ పూసేసి అప్పుడు వేడి నేతిని అక్కడ పూయండి ఆయింట్మెంట్ లాగా. దీంతో ఆ సెగగడ్డల తాలూకు తీవ్రత తగ్గి పగిలి రిలీఫ్ వచ్చేస్తుంది. అలాగే ఆయాసం ఉన్నా, దగ్గున్నా, అంతుపట్టని జ్వరాలున్నా, ఇలాంటి వాటన్నిటిలోనూ ఈ నీరుల్లి ఉపయోగపడుతుంది. బాగా ముదిరిన నీరుల్లిని దంచి రసం తీయండి. ఈ రసానికి తేనె కలిపేసేసి తీసుకోండి. దీంతో ఆ శ్వాస కాసలు, ఆ దగ్గు ఆయాసాలు, ఎప్పటి నుంచో ఇబ్బంది పెట్టేటువంటి పురాణ కాసలు, దగ్గులు, విషమ జ్వరాలు, ఇలాంటి వాటన్నిటిలో మంచి ఫలితం ఉంటుంది. అలాగే వాతపు నొప్పుల్ని, చర్మరోగాల్ని కూడా ఈ ఉల్లిపాయ తగ్గిస్తుంది. నీరుల్లి రసం, మిరియాలు సమంగా కలిపి నువ్వుల నూనెలో కానీ నేతిలో కానీ కలిపేసేసి ఆ మిరియాలు మాడిపోయేంత వరకు, నీరుల్లి రసం ఎగిరిపోయేంత వరకు, తైలం మాత్రమే మిగిలేంత వరకు దాన్ని మీరు వేడి చేయండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ముద్దహారతి కర్పూరం కలిపేసేసి ఆ ఆయింట్మెంట్ సిద్ధంలో ఆ లినమెంట్ లాంటి సిద్ధం అవుతుంది. నొప్పుల మీద, చర్మరోగాల మీద పూసుకొని మర్దనా చేసుకోండి. వాతపు నొప్పులు, చర్మరోగాలు ఇలాంటివి తగ్గుతాయి. కాబట్టి మీ ఇంట్లో మీరే తయారు చేసుకునే గొప్ప లినమెంట్ ఇది. వాతపు నొప్పుల్ని, చర్మరోగాల్ని తగ్గించుకునేటువంటి ఔషధం. నీరుల్లి రసం, మిరియాలు సమంగా కలిపి నువ్వుల నూనెలో వేయండి, లేదా నేతిలో కూడా వేయచ్చు. వేసి ఏం చేస్తారు, ఈ నీరుల్లి రసం తాలూకు ఆ జలీయాంశం అంతా ఆవిరైపోవాలి. నీరుల్లి రసం, మిరియాలు కలిపి నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద ఈ మిరియాలు మాడిపోయేంత వరకు, నీరుల్లి రసం ఎగిరిపోయే వరకు, తైలం మాత్రమే అంటే నువ్వుల నూనె మాత్రమే మిగిలేంత వరకు వేడి చేయండి. ఇప్పుడు ఫైనల్గా దించేసి స్టవ్ మీద నుంచి ఫైనల్గా ముద్దహారత కర్పూరం కలపండి. కలిపేసేస్తే మీకు ఒక చక్కటి తైలం సిద్ధం అవుతుంది. దీన్ని పెయిన్స్ ఉన్న చోట, చర్మరోగాలు ఉన్న చోట పూసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. పెయిన్స్ తగ్గుతాయి, చర్మరోగాలు కూడా తగ్గుతాయి. అలాగే ఈ ఉష్ణవాతం అంటే యూరిన్లో మంట, మేహపు ఉడుకు అంటే ఆ జననేంద్రియంలో మంట, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఉల్లి ఉపయోగపడుతుంది. నీరుల్లిని ముక్కల కింద తరిగి రాత్రిపూట పెరుగు అన్నానికి కలిపేసేసి ఉదయం అన్నాన్ని తింటూ ఉండాలి.
దీంతో యూరిన్లో మంట తగ్గుతుంది. ఒకవేళ మీది వేడి శరీరం అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, బుద్ధి వికసిస్తుంది. ఇలాగా ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారే, నిజంగా ఈ ఉల్లికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే ఫుడ్ ఫార్మసీ సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం